వనదేవతల మహాజాతరకు వేలైంది. మేడారం చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. సమ్మక్క సారళమ్మల త్యాగానికి, వీరత్వానికి ప్రతీకగా కుంకుమ భరిణెలు, వెదురు కర్రల గద్దెలను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈ దక్షిణ భారతదేశంలో కుంభమేళాను తలపించే ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఒకప్పుడు గిరిజనుల జాతరగా ఉన్న మేడారం ఇప్పుడు విశ్వ జాతరగా రూపాంతరం చెందింది. ఎంతో మంది తమ కోరిన కోరికలు తీరాయని, బెల్లాన్నే నిలువెత్తు బంగారంగా మొక్కులు చెల్లించే సంప్రదాయాన్ని కొనసాగించే మహత్తర గడియలొచ్చాయి. మేడారం చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం. కుంకుమ భరిణెల్ని శ్రద్ధతో పూజించే భక్తులు. సమ్మక్క సారళమ్మల త్యాగానికి, వీరత్వానికి ప్రతీక. కుంభమేళాను తలపించే మహాజాతర. వనమంతా భక్తజనమే. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల సందడి. 4 రోజులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో జరిగే మహాకుంభమేళ. ఇలా మేడారం సమ్మక్క సారళమ్మ జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ గోపురాలు లేవు, గర్భగుడిలో మూల విరాటులు ఉండరు, ఆలయ పాలక మండళ్లు లేవు, ధూపదీప నిత్య నైవేద్యాలు జరగవు. కానీ 2 ఏళ్లకొకసారి జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అప్పటి వరకు ఆకుల చప్పుళ్ళు, వన్యప్రాణుల సంచారం తప్ప మనుషుల అలికిడి లేని వనమంతా ఒక్కసారిగా భారీ భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. కుంకుమ భరిణెలు, చెక్క గద్దెలను అత్యంత పవిత్రమైన హృదయంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బెల్లాన్నే బంగారంగా మొక్కులు చెల్లిస్తారు. ఇది ఒక మేడారం మహాజాతరకే సొంతమైన విశిష్టత. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు మేడారం సమ్మక్క సారళమ్మ జాతర కన్నుల పండుగగా జరగనుంది. జాతరకు ఈసారి 3 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అధికారికంగా జాతర ప్రారంభం కాకముందే గద్దెలను దర్శించుకునే భక్తులు ఎంతో మంది. ఏటా 1.5 కోటి మందికి పైగా భక్తులు మేడారాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాదిలో జనవరి 28న మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారళమ్మ అమ్మవారు గద్దెకు చేరుకోవడంతో జాతర మొదలవుతుంది. అదే రోజు సమ్మక్క భర్త పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి వస్తారు. రెండో రోజు జనవరి 29న అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి చేరుకుంటుంది. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం పలుకుతారు. జనవరి 30న 3వ రోజు జాతరలో అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు. తమ బరువుకు సమానమైన బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా అమ్మవార్లకు సమర్పించుకుంటారు. జనవరి 31న 4వ రోజుకు జాతర చేరుతుంది. ఇదే జాతరలో చివరి రోజు. ఈ రోజునే అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో మహాజాతర ఘనంగా ముగుస్తుంది. మేడారం జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించే వేడుకే కాదు. 900 ఏళ్లకు ముందే నాటి పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా సామాన్య గిరిజనులు చేసిన వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు మేడారం గిరిజనుల్ని పన్ను కట్టాలని ఒత్తిడి చేశారు. కానీ కరువు కాటకాలు, ఆకలితో అల్లాడుతున్న నాటి గిరిజన తెగలు కప్పం కట్టలేకపోవడంతో
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించిన నాటి సామంత పాలకులు సమ్మక్క కుటుంబం మొత్తం వీరమరణం పొందిన చరిత్రకు సాక్ష్యం మేడారం. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు యుద్ధ రంగంలో పోరాడి మరణించారు. శత్రువులకు చిక్కకుండా జంపన్న రాజు సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. సమ్మక్క చిలకలగుట్టలో అదృశ్యమై కుంకుమ భరణిగా గిరిజనులకు ప్రత్యక్షమైంది. అలా గిరిజన రాజులు సమ్మక్క సారలమ్మల త్యాగానికి గుర్తుగా 2 ఏళ్లకు ఒకసారి మేడారం మహాజాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఇప్పుడు మేడారంలో లక్షల మంది దర్శించుకునే ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. కుంకుమ భరణలను కొలిచే విశ్వాసం, వెదురు కర్రల్ని పూజించే ఆదివాసీ గిరిజన ఆచారం. తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా మేడారం విలసిల్లుతోంది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న మేడారం ఇప్పుడు మహాజాతర వైభవం విశ్వవ్యాప్తం కావటంతో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా వన్నెలద్దుకుంది. ఈసారి మేడారంలో భారీగా అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం గద్దెలను అత్యంత రమణీయంగా పునర్నిర్మించారు. మారుమూల పల్లెలు, గ్రామాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా మేడారానికి భక్తులు క్యూ కడతారు. విదేశాల్లో ఉన్నవాళ్లు ఎంతో మంది తమ కోరిన కోరికలు తీరుతాయని నిలువెత్తి బంగారాన్ని మొక్కుగా చెల్లించుకొని వెళ్లేందుకు తరలివస్తారు. అలా మేడారం విశ్వ జాతరగానూ మారింది. తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా మేడారం, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా వన్నెలద్దుకున్న మేడారం కుంకుమ భరణెలను కొలిచే విశ్వాసం, వెదురు కర్రలను పూజించే ఆదివాసీ గిరిజన ఆచారం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది మేడారం గ్రామం. ఈ చిన్న గ్రామంలోనే 2 ఏళ్లకొకసారి మహామేడారం జాతర జరుగుతుంది. ఇక్కడే త్యాగానికి మారుపేరైన అమ్మవార్లను పసుపు, కుంకుమ భరణెలుగా పగిడిద్దరాజు, గోవిందరాజులను వెదురు కర్రలతో గద్దెలపైన కొలువు తీర్చి 4 రోజులు పూజిస్తారు. జంపన్న ప్రాణార్పణం చేసిన సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. ఇక్కడ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. రెండు కోట్ల మంది గిరిజనులు, గిరిజనేతరులు 2 ఏళ్లకొకసారి ఎక్కడెక్కడి నుంచో మేడారానికి తరలి వస్తారు. మారుమూల పల్లెలు, గ్రామాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా మేడారానికి భక్తులు క్యూ కడతారు. విదేశాల్లో ఉన్నవాళ్లు ఎంతో మంది తమ కోరిన కోర్కెలు తీరాయని నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా చెల్లించుకుని వెళ్లేందుకు తరలి వస్తారు. అలా మేడారం విశ్వ జాతరగాను మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి అలాంటి జాతరను తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 250 కోట్లు బడ్జెట్ కేటాయించి మరి ప్రాకారము, గద్దెలు, మరి చుట్టుపక్కల మొత్తము అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ అభివృద్ధిలో భాగంగానే మరి గత జాతరలో పూజారులు, ఇటు భక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను మరి ఒకే సరళ రేఖలో, అంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఒకే సరళ రేఖ మీద ఉండే విధంగా ఈ శక్తిపీఠం కూడా మరి ఇది కూడా ఒక శక్తిపీఠమే కాబట్టి మరి దీన్ని కూడా అదే రేఖలో ఉండే విధంగా మరి ఆలోచించి ఈ భక్తుల
సౌకర్యార్థము, మా పూజారుల సౌకర్యార్థము ఈ రెండింటిని అన్నీ ఆలోచించి మరి పొడిందరాజు గోవిందరాజు గద్దెలను మరి వాటి యొక్క పాత స్థానాలను మార్చి నూతనంగా ఒకే వరుసలో సరళరేఖ మీద ఉండే విధంగా ప్రతిష్ఠించడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర అభివృద్ధి పనుల కోసం సుమారు 250 కోట్లు కేటాయించింది. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాల అభివృద్ధి కోసం ఈ నిధుల్ని కేటాయిస్తారు. ఈసారి ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, డ్రోన్లు వాడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ సుమారు 6000 ప్రత్యేక బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడుపుతోంది. హనుమకొండ నుంచి మేడారానికి ప్రైవేట్ సంస్థల సహకారంతో హెలికాప్టర్, షటిల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈసారి మేడారంలో భారీగా అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం గద్దెలను అత్యంత రమణీయంగా పునర్నిర్మించారు. గద్దెల చుట్టూ రాతి స్తంభాలతో ద్వార మండపాలను నిర్మించారు. వాటిపైన అత్యద్భుతమైన గిరిజన, ఆదివాసీ ఆచార సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే శిల్ప కళలతో సొబగులద్దారు. గ్రానైట్ రాళ్లతో గద్దెలు, పాలరాతి తోరణాలు, గొట్టు గోత్రాలు, పూజిత వృక్షాలు, నెలవంకలు, సూర్య చంద్రులు ఇలా రకరకాల శిల్పకళా తోరణాలతో ఇప్పుడు మేడారం మరింత అందంగా వన్నెలద్దుకుని భక్తులకు దర్శనమిస్తోంది.